నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ దగ్గర సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 2,35,00,000తో నూతనంగా మంజూరైన 650 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నవతేజ నిర్మాణ సంస్థ యాజమాన్యంతో కలిసి ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూలు నియోజకవర్గం ప్రజల కోసం వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచిస్తూ పనుల నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దని ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తుండాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలోని నాగునూలు చెరువు సుందరీకరణకు గాను ప్రభుత్వం నుంచి నూతనంగా 3,14,00,000 అమృత్ పథకం కింద మంజూరు కాగా చెరువు మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే కూచిపూడి రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, మున్సిపల్ ఏఈ శివకృష్ణతో పాటు సంబంధిత అధికారులు మరియు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. सकल कल्याण भाजनम मित्र जायते पुरतस्तमजं नित्यं प्रजापि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति देशामङ्गलं योजनार्जुनः आपरापवहर्तारं दातारं द्रवदम्परां लोकदेवतिष्ठाभ्यो नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः आचम्यामिर्धेनुर्धरणी लोकधारिणी भूदेवताभ्यो नमः आवाहितेभ्यो नमः आवाहितेभ्यो नमः आवाहयामि ओं कद्रुद्राजुपतेर्सेमिरिष्टमायतव्यते यमतः पलोरिकेन स्नापयामि ओं तच्छञ्चारावणीमहे गातुं यज्ञपतये दैविके स्वस्तिरस्तनः सहस्रपादु प्रभाविं विश्वरो वृत्वाम् अत्यतिष्ठदशा ततन्त्वस्या सीताजगो देयसप्तास्या सन्तर्दयः कृतं ब्राह्मणो सममादेतु बाहुराजन्यवृतः पूर्वोदयस्वयुद्धैः सह अध्यागं शोद्रो अजायत मकारिन्द्रश्च अग्निश्च प्राणाद्वायुर्जायत नाभ्यातिदन्तरिक्षम् अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु देवताभ्यो नमः आवाहितेभ्यो नमः शंखदेवताभ्यो नमः आवाहितेभ्यो नमः। ముఖ్యంగా ఈరోజు నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి సంబంధించి ఏ సతైనా బాగున్నావా అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పటికే 100 కోట్లు మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా నాగనూల్ గ్రామానికి చెందిన మున్సిపాలిటీ 4వ వార్డు 5వ వార్డుకి సంబంధించి ఇప్పటికే 3 కోట్ల పైన తీసుకురావడం జరిగింది. అభివృద్ధి చెందింది. రోడ్లు, డ్రైన్లు, లైట్లు, కరెంటు, ఇంకా కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా త్వరలో పూర్తి చేసుకుందాం. ఇవాళ 3,146,00,000 సంబంధించి ఈ కట్ట పూర్తి మరమ్మతు జరపడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అతి త్వరలో మెయిన్ రోడ్ నుంచి ఆ రోడ్ కూడా మట్టి రోడ్ చేసుకుని ఈ రోడ్డు మొత్తం పూర్తి చేసుకుని నాగర్ కర్నూలు టౌన్ కు కనెక్ట్ అయ్యే విధంగా 3 కోట్లు మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఇప్పటికీ దీంతో కలిపి మీ గ్రామానికి మీ యొక్క వార్డుకు 6 కోట్లు రావడం జరిగింది. 6 కోట్లు అంటే గత 10 సంవత్సరాల్లో నాకు తెలియదు మీకు ఎన్ని కోట్లు వచ్చినాయి కానీ 10 సంవత్సరాల్లో కేవలం ఇప్పటికే మనకు గడిచి 2 సంవత్సరాలు అయింది 6 కోట్లు రావడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలున్నాయి. గ్రామస్తులు పెద్దలు చెప్పడం ప్రకారము మేము అన్ని చేస్తే మీకు పుణ్యం వస్తుంది సార్ అన్నాడు మా పెద్ద మనిషి. తప్పకుండా గ్రామాభివృద్ధికి సంబంధించి, విద్యకు సంబంధించి స్కూల్ గోడ గాని, రోడ్ గాని, కరెంటు గాని ఎటువంటి సమస్యలున్నా అన్ని నెలల క్రితం నాగర్ కర్నూలుకు అందరూ అడిగినట్టు మనకు హాస్పిటల్ లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనే చెప్పడం జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే మన రాష్ట్ర జిల్లా మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజు గారి కోరిక మేరకు గత కొద్ది నెలల క్రితం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. చాలా మంది అపోలో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఫౌండేషన్లు ఇస్తున్నారని పని జరగట్లేదు, పని మొదలు పెట్టలేదు అంటున్నారు. ఇవాళ దాన్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు నాగర్ కర్నూల్ పట్టణంలోని మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ సంబంధించి ఏదైతే శాంక్షన్ అయిందో 550 పడకల హాస్పిటల్, 3,50,000 SFT స్క్వేర్ ఫీట్, 235 కోట్ల రూపాయలతో 24 నెలల్లో పూర్తి చేసే విధంగా ఈరోజు పెద్దలు కాంట్రాక్టర్ యాదగిరిరావు గారు ఇక్కడనే ఉన్నారు. ఇలా పూజ చేసుకోవడం జరిగింది. 24 నెలల్లోపే మనకు ఈ యొక్క హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి మన నాగర్ కర్నూల్ పట్టణం మున్సిపాలిటీలో సంబంధించి మొన్ననే జూనియర్ కాలేజు, ఇవాళ హాస్పిటల్ భూమి పూజ, 55 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, 25 కోట్లతో STPలు, ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా విద్యానికి ఎలా అయితే మనం ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ విధంగా పనిచేస్తున్నాం. ప్రజల ఆశీర్వాదాలు ఉంటే ప్రజలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి పథకాలు కూడా ఇంకా గడిచే 3 సంవత్సరాలు కూడా కోట్ల రూపాయలు తెచ్చి వారికి అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తామని మీడియా మిత్రులకు తెలియజేస్తూ, మీ ఆశీర్వాదాలు ముఖ్యం, మీ ఆశీర్వాదాలే మాకు బలమని మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, గ్రామస్తులకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.